ప్రభుత్వం తరపున ముత్యాలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు సమర్పించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంను పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి అమ్మవారిని మంత్రులు దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున ఆలయం పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేయగా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలయంపై జరిగిన దాడి దృష్ట్యా ప్రభుత్వమే బాధ్యత వహించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనులు చేయించడంతో పాటు సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు తెలిపారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ముత్యాలమ్మ ఆలయం కుమ్మరిగూడలో ఈ ప్రాంత ప్రజానికానికి ఒక గొప్ప సెంటిమెంట్. అట్లాంటి దేవాలయం మీద దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలే. ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది, వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని కూడా నిలువరించే ప్రయత్నం చేసిండ్రు. చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండ్రు. ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిండ్రు. అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, జైలుపాలు చేసిండ్రు. చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేస్తామని చెప్పిండు. ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా. ఈ గుడి మల్కాయిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సరే, వాళ్ళు వచ్చిండ్రు. ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యానర్లు పెట్టుకుంటారు. కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్లు చింపేసినట్టుగా మనకు నోటీస్కి వచ్చింది. నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు, గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ముత్యాలమ్మ గురించి జరిగిన సంఘటన ఆ రోజు దురదృష్టకరం. ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పునఃప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ ముత్యాలమ్మ వారిని రెండు చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని సందర్భంగా ప్రార్థించినాం. అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, వాటి పట్ల రాజకీయం మంచిది కాదు. వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానపడే అవసరం లేదనే మనం చెప్తాం. ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు, బతుకున్నప్పుడు ఏం చేసినాము అనేటువంటిది ప్రధానమైనటువంటిది. రెండవది, ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోండి. జరుగుతాయి కొన్ని సంఘటనలు, ఏంటంటే మనం ఊహించాం, మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంటాయి. బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. కాబట్టి ఎందుకంటే ఈ బస్తీలో అసలు ఈ బస్తీకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన. స్థానికులు కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు, మన అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడడం మూలాన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాం.